లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం. శ్రీ మన్య గోవర్ధన్ రెడ్డి గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, ఖైరతాబాద్ నుంచి శాసనసభ పోటీ చేసినటువంటి నేత. శ్రీ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, 20 సూత్రాల అమలు కమిటీ మాజీ చైర్మన్. ఇక శ్రీ ఆకుల సత్యనారాయణ గారు, శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనకు వస్తున్నారు. ఇక శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత, తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి శాసనసభ్యులు. వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు మరికొద్ది క్షణాల్లో. ఇక జగన్ ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేశారు. తాను తలుచుకుంటే ఏపీలో చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొట్టగలనని, ఆయన మంత్రుల్ని, మా పార్టీ ఎమ్మెల్యేలని ఎందుకు కొనలేదని మంత్రులపై డబాయిస్తున్నారంటూ జగన్ ఈ వ్యాఖ్యలు చేస్తూ తాను కూడా తలుచుకుంటే గవర్నమెంటే పడిపోతుందంటున్నారు. నిజంగానే చంద్రబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని లాగేస్తారా, లేక చంద్రబాబు ప్రభుత్వాన్ని జగన్ పడగొట్టగలుగుతారా? అంత శక్తి జగన్కి వస్తుందా, ఉంటుందా? అలాగే అదే సమయంలో కేసీఆర్తో చంద్రబాబు గారు ఓటుకు నోటు కేసులో రాజీ పడి పాలమూరు రంగారెడ్డి స్కీమ్కి అడ్డుపట్టడం లేదని, దానివల్ల రాయలసీమకు నష్టం జరుగుతుందంటూ జగన్ ఫిర్యాదు చేయటం, ఇవన్నీ కూడా రెండు రాష్ట్రాల రాజకీయ పరిణామాల్లో కొత్త విశేషాలుగా ఉన్నాయి. ఒకప్పుడు జగన్ కేసీఆర్ కుమ్మక్కయ్యారని చంద్రబాబు పదే పదే విమర్శిస్తుండేవారు. ఇప్పుడు అదే విమర్శ జగన్ చేస్తూ కేసీఆర్ చంద్రబాబులు కుమ్మక్కయ్యారని ఓటుకునేటు కేసు నేపథ్యం అని ఆయన విమర్శిస్తున్నారు. దీనిపై ముందుగా సత్యనారాయణ గారు చెప్పాలి. ముందుగా ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు కాబట్టి, నిజంగానే చంద్రబాబు ప్రభుత్వాన్ని జగన్ పడగొట్టగలుగుతారా, లేదా జగన్ ఎమ్మెల్యేని చంద్రబాబు లాగేసుకోగలుగుతారా? అలాగే కేసీఆర్ చంద్రబాబులు కుమ్మక్కయ్యారని జగన్ ఆరోపణతో మీరు ఏకీభవిస్తారా? సత్యనారాయణ గారు. జగన్ గారు ఏదైతే ప్రతిపక్ష నేత గారి ఆరోపణ ఏదైతే ఉందో, ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ప్రజల నుంచి రావాల్సిన నాయకత్వాలు ఒక కుటుంబాలు వాళ్ళని పడగొట్టి మేము పడగొట్టి మమ్మల్ని పడగొట్టి వాళ్ళు వస్తున్నారన్న భావన నుంచి బయటికి రావాలి. మేము తలుచుకుంటే, లేకపోతే మేము అనుకుంటే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టగలడం అన్నది మాత్రం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంత మాత్రం ఆహ్వానించదగ్గది కాదు. ఎందుకంటే ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే మొట్టమొదటి రోజు నుంచి కూడా మీరు ఉండండి, నేను వచ్చేస్తున్నాను, మీరు కంగారు పడొద్దు, నేను వచ్చేస్తున్నాను అనే జగన్ మాటలు మనం చాలాసార్లు విన్నాం. అంటే అధికారం మీద ఉన్న మమకారం ప్రజల మీద లేదు ఆయనకి. ఎందుకంటే ప్రజా సంక్షేమం కోసం ఏదైనా ప్రతిపక్షంలో ఉండి చేయవలసిన పోరాటాలు ఏమీ చేయట్లే. ఎప్పుడూ కూడా ప్రభుత్వంలోకి సంఖ్యాబలంగా, లేకపోతే ఆ ఎమ్మెల్యేలు కొని నేను రాగలను అన్న భావన వ్యక్తపరచడం అనేది మాత్రం పూర్తిగా ఎమ్మెల్యేలను కూడా అవమానపరిచినట్టుగానే ఉంది. రెండవది ఏదైతే ఉందో ఆరోపణలు, ప్రతిపక్షం అంటే ఓన్లీ ఒక క్రిటిసిజం, లేకపోతే ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం వైపు వెళ్ళకపోవడం కూడా శోచనీయమే. ఎందుకు నిన్న చూస్తే 21 మందిని మేము కొనగలిగితే 21 మందిని మేము కొనగలిగితే మేము ప్రభుత్వం పడగొడతామన్న మాటే కానీ, వచ్చే ఎలక్షన్స్లో మేము గెలుస్తామన్న మాట కానీ ఆ మాట లేదు. సత్యనారాయణ గారు ఇక్కడ కరెక్ట్ చేయాలి. ఎందుకంటే రెండు వైపులా కూడా అట్లాంటివి వచ్చినాయి కాబట్టి, అతను జగన్ మాతో టచ్లో ఉన్నారు టీడీపీ ఎమ్మెల్యేలు అన్నారు తప్ప కొనగలిగితే అన్న పదం వాళ్ళ చంద్రబాబు మీద ఆరోపించాడు. మా ఎమ్మెల్యేని, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఎందుకు కొనటలేదని చెప్పి చంద్రబాబు మంత్రులను హెచ్చరించారని అంటున్నారు. అందుకు ప్రతిగా నేనే ఆయన లాగేస్తానని చెబుతున్నారు. సరే, వాళ్ళు ఎదురు వీళ్ళు ఆరోపణ చేస్తారు. మీరు మాట్లాడారు. ఇప్పుడు సంఖ్యాపరంగా మాట్లాడడమే, ప్రతిసారి కూడా నెంబర్ గేమ్స్ గురించి మాట్లాడడమే కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో నేను ప్రజల యొక్క అభిమానం పొంది రేపు పొద్దున పవర్లోకి రాగలను, లేకపోతే మేము వచ్చి పరిపాలన ఇంతకంటే మెరుగైన పరిపాలన ఇస్తాన్న మాట ఎప్పుడు రాలా. ఎప్పుడు కూడా ఈ విధంగా మేము ఆ నెంబర్ గేమే, ఎప్పుడు నెంబర్ గేమ్సే. ఓకే, రైట్. ఒక్క నిమిషం ఏదో తేడా వచ్చింది. కార్తీక్ గారు అట్లాంటా నుంచి లైన్లో ఉన్నారు. కార్తీక్ గారు నమస్కారం, చెప్పండి. వైసీపీ ఎమ్మెల్యేని చంద్రబాబు లాగేయగలుగుతారా? జగన్ టీడీపీ ఎమ్మెల్యేని లాగగలుగుతారా? కేసీఆర్ చంద్రబాబులు కుమ్మక్కయ్యారన్న జగన్ ఆరోపణతో మీరు ఏకీభిస్తారా? నేను దాన్ని ఏకీభవించానండి. అయితే నాకు ఒక్కటే క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు టీడీపీ వాళ్ళు తెలంగాణలో వాళ్ళ ఎమ్మెల్యేస్ వెళ్ళిపోతున్నారని చెప్పి ఇంత విపరీతంగా ప్రచారం చేసి గొడవ చేయడము, స్పీకర్కి వెళ్ళి నోటీస్ ఇవ్వడం చేస్తున్నారు. మరి ఈరోజు
అటు సైడ్ ఆంధ్రాలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మరి అంటే ఏం నైతిక విలువలతోని వాళ్ళు యాక్చువల్గా ఎమ్మెల్యేలను తీసుకోవాలని అనుకుంటున్నారు. ఓకే, జగన్ రేజ్ చేసిన పాయింట్ కరెక్ట్ పాయింట్ అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఒక న్యాయం తెలంగాణలో ఒక న్యాయం, ఆంధ్రాలో ఒక న్యాయంలో కనిపిస్తుంది. అండ్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. వాళ్ళు దే హ్యావ్ టు స్టాండ్ టు సర్టన్ డెమోక్రాటిక్ వాల్యూస్ ఇఫ్ దే ఆర్ మేకింగ్ సమ్ అలిగేషన్స్ ఆన్ తెలంగాణ సైడ్. అండ్ కమింగ్ టు దిస్ తెలుగులో మాట్లాడండి. జగన్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండి. నాకు తెలిసి జగన్ కి తన పొలిటికల్ కెరియర్ పరంగా తనకు అంత ఇబ్బంది కాకపోవచ్చు అని నా ఒపీనియన్. రైట్, ధన్యవాదాలు కార్తీక్ గారు. తులసిరెడ్డి గారు చెప్పండి, ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఏంటి మీరేమంటే? నేను ఆ జగన్ చెప్పింది ఏమంటే, చంద్రబాబు ధైర్యం ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేయి, అది కూడా ఎన్నికలకు పోదాం, ప్రజా వ్యతిరేకత నీకు పూర్తిగా ఉంది, నువ్వు అధికారంలోకి రావు. ఆ టైపులో అంటే అదొక సందర్భం. అవును, చూస్తే ఓవరాల్ గా మేము పడగొడతామనే కాకుండా పడగొట్టగలం, కావాలంటే గంటలో పడగొడతాము, చూడండి మీరే చూస్తారు కదా అని కూడా అన్నట్టు వచ్చింది. దానికి ముందు మొత్తం చదివితే కాంటెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్ గా నీకు మా ఎమ్మెల్యేస్ని తీసుకోవాల్సిన అవసరమే ఉంది, నీకు ప్రజా మునిగిపోయినావా, ప్రజా వ్యతిరేకత ఉంది, నీకు నిజంగా ఉంటే గన ప్రజా అభిమానం ఉంటే గన ప్రభుత్వం రద్దు చేయి, ఎన్నికలకు పోదాము, నువ్వు వచ్చే క్వశ్చన్ లేదు, ఆ టైపులో అన్నాడు. సరే, ఏది ఏమైనా ఆయన ప్రభుత్వం రద్దు చేసేది లేదు, ఎన్నికలు వచ్చేది లేదు. కానీ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏమంటే, రాజకీయం అటు అధికార పక్షము ప్రజాభిమానం కోల్పోయింది, ప్రధాన ప్రతిపక్షము ఆ స్థాయిలో దాన్ని ఎన్కాష్ చేసుకునే పరిస్థితి లేదు, పోనీ మిగతా పార్టీలు ఆ స్థాయికి ఎదిగింది లేదు. ఒక విధమైనటువంటి రాజకీయ శూన్యత వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి పోనీ ఈయనకు వచ్చేసి పూర్తిగా వ్యతిరేకత ఉంది, రైతుల్లో కానీ మహిళల్లో కానీ అన్ని వర్గాల్లో. ఏదో ఒక పెన్షన్స్ ఒకటి తప్ప ఇంకా మిగతాది ఏమిట్లో కూడా ఆయనకు చెప్పుకునేదానికి లేదు, బాగా వ్యతిరేకత ఉంది. కానీ అట్ ది సేమ్ టైం పోనీ వైఎస్ఆర్కు జగన్కు ఆ మేరకు పెరిగిందంటే అతని మీద నమ్మకం కలగడం లేదు. మా పార్టీ మిగతా పార్టీలు కూడా ఆ స్థాయికి ఇంకా రాలేదు. కాబట్టి ఒక విధమైనటువంటి రాజకీయ శూన్యత ఉంది. కాబట్టి ఈ లోపల వాదాలు ప్రతివాదాలు జరుగుతుంటాయి, సవాలు ప్రతి సవాలు, అంతే తప్ప తర్వాత ఇక్కడ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం అనేది ఇప్పుడు ఆ సోదరు చెప్పింది, ఇక్కడ ఒక న్యాయము అక్కడ ఒక న్యాయం అనేది చంద్రబాబుకి అది సమర్థించుకోలేడు. రెండవది వచ్చేసి ఇక్కడ పదవులు ఉండేవాళ్ళు పదవులు లేని వాళ్ళు, మల్టీ పార్టీ సిస్టమ్ ఉన్నప్పుడు కొంత జరుగుతూ ఉంటాయి. పదవి లేని వాళ్ళు అనేది ఒక పోవచ్చు, పదవి ఉండేవాళ్ళు డెఫినెట్గా వచ్చేసి ఒక పార్టీ తరపు ఎన్నికైన తర్వాత పదవికి రాజీనామా చేసి పార్టీ మారడం అనేది అదే ఒక టైప్ ఉంటుంది. కానీ అది జరగట్లేదు, అది జరగటం లేదు. మెయిన్ సమస్య అదన్నమాట. రైట్, ఒక్క నిమిషం. రాంబాబు గారు తిరుపతి నుంచి లైన్ లో ఉన్నారు. రాంబాబు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి, శ్రీనివాస్ గారు. నమస్కారం, మాట్లాడండి. ఎవరికి ఎంత శక్తి ఉందో మీరు చెప్పండి. అక్కడ ఉన్న పెద్దలకు నమస్కారం. ఓకే, ఇప్పుడు నిన్న జగన్ గారు వ్యాఖ్యలపై మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడండి, అందుకే కదా. అంటే జగన్ గారు ఆయన స్వయంగా చెప్పినట్టు అనిపించలేదు. నేను వైసీపీ కార్యకర్తని. ఓకే, అట్లా అన్నప్పుడు తప్పులేదు, మీ ఇష్టం. మీరు ఏదైనా ఏమైనా బీజేపీ సపోర్ట్ చేసుకుని పడగొట్టే శక్తి ఉందండి ఆయనకి. బీజేపీ సపోర్ట్ వాళ్ళకుంది, నలుగురు ఎమ్మెల్యేలే కదా ఆయనకు. వాళ్ళు నలుగురే. సెంట్రల్ నుంచి సపోర్ట్ ఉందండి జగన్ కి. సెంట్రల్ నుంచి సపోర్ట్ ఇస్తే పడగొడతారా? 21 మంది మ్యాజిక్ చెప్తున్నారంటే 21 మంది కొనే పెద్ద గొప్ప సమస్య కాదు కదండి. అంతేనా? కొంటాం మరి పద్ధత అది, కొంటాం పద్ధత అంట ఏముండదండి. కొనడమా మీరు అన్నది ఏంటి? కొంటే పెద్ద కష్టం కాదంటున్నారు కదా. పక్క రాష్ట్రంలో 15 మంది ఎమ్మెల్యేలు 10 మంది వెళ్ళిపోయారు. అంటే అధికారం వైపు వెళ్తారు కానీ ప్రతిపక్షం వైపు ఎక్కడ వస్తారు మిత్రమా? మీ ఆశ కానీ దేవినేని ఉమ్మగారు వాళ్ళు అన్నారు, మీరు కళ్ళగంటున్నారండి. మీరు కళ్ళగంటున్నారా? అధికారంలో ఉన్నా కూడా జగన్ పుణ్య అంత స్తోమత చంద్రబాబుకి లేదండి. ఏం స్తోమత లేదు, కొనే శక్తి జగన్ గారికి ఉంది. ఉందా? అంటే ఏంటి, డబ్బులు ఉన్నాయనా, లేకపోతే ఉపాయం ఉందనా, లేకపోతే ఎమ్మెల్యే? ఒక ఆర్థికంగా కాదండి, ఆర్థికంగా సెంట్రల్ లో మోడీ గారు ఫుల్ సపోర్ట్ ఉంది జగన్ కి. మీకేడు తెలుసు? ఆయన మిత్రపక్షం టీడీపీ అయితే, టీడీపీ మిత్రపక్షం అయితే మాకు తెలియదా? ఓకే, సో మోడీ గారి ఫుల్ సపోర్ట్ ఉందంటారు. రైట్, ఓకే, మీ నమ్మకం మీది, దానికే ఉందిలే. కానీ ఏం నిజమేనా మోడీ గారి సపోర్ట్ ఉంటే చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని జగన్ పడగొట్టగలుగుతాడా? రాంబాబు గారికి అవగాహన లేనట్టుంది.
మిత్రపక్షం బీజేపీ టీడీపీ మిత్రపక్షం. బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్కి ఇక్కడ స్టేట్లో జరుగుతున్న సంబంధం లేదు. వైసీపీ వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళు పార్టీ వాళ్ళు ఏంటంటే వైసీపీ కార్యకర్తలు వైసీపీ ఎమ్మెల్యేలు 10 మంది మాత్రం టచ్లో ఉన్నారు. ఏ క్షణమే రావచ్చు అని చెప్పేసి ఒక సందర్భంలో వైసీపీ నాయకుడు జగన్ గారు అలా ప్రెస్ స్టేషన్లో అట్లా మాట్లాడతారు. అంటే అంతకుముందు మంత్రులతోటి చంద్రబాబు గారు ఎందుకు మీరు లాక్కు రావట్లేదు వైసీపీ ఎమ్మెల్యేలని ఆయన గట్టిగా వాయించాడని నిన్న పేపర్లో వచ్చింది. రైట్, మా ఎమ్మెల్యేలు కొనమంటావా కొంటానంటావా అని జగన్ మండిపడుతున్నారు. అంతే అంతే తప్ప దీనికి మోడీకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం లేదు. ఆయన కొంచెం అవగాహన లేకుండా మాట్లాడుతున్నాను. ఏదేమైనట్టు కూడా అది అక్కడ వైసీపీ నీకు టీడీపీ ఎమ్మెల్యేలు రావడం అనేది కొంచెం ఇబ్బందికరం ఉంది. మనం చూస్తున్నా అధికార పార్టీపై పోతుంటారు. చాలా మంది కూడా వైసీపీ జగన్తో కూడా కొంచెం నిరాశ నిస్పృహలతో ఉండి కొంచెం ఆయన సరిగ్గా రెస్పాండ్ కావట్లేదు, కొంచెం ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఎమ్మెల్యేలు చాలా మంది బహిరంగ చెప్పుకున్న సందర్భం ఉంది. పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అధికార పార్టీ ఉంది కాబట్టి ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ టర్మ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆశించినంత జగన్ ప్రతిపక్ష నేతగా రాణించలేకపోతున్న కొన్ని సందర్భాలు కూడా మనం ఎన్న సందర్భం ఉంది కాబట్టి పోయే అవకాశం ఉంది. దాన్ని నిరాశతోనే అట్లా మాట్లాడితే అవకాశం కూడా ఉంది. రైట్, నిజంగానే ఈ ఎంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు మీ జిల్లాలో ఆదినారాయణ రెడ్డి గారు టచ్లో ఉన్నారన్నారు. టీడీపీ నుంచి అటు వెళ్తానికి అవకాశం ఉందా, ఇటు రావడానికి అవకాశం ఉందా? ఆ ప్రాక్టికల్ పాలిటిక్స్ రండి తులసిరెడ్డి గారు. ఇప్పుడు ఎమ్మెల్యేస్కు సంబంధించి జనరల్గా వచ్చేసి అంతో ఇంతో అధికార పార్టీ వైపు పోయేదానికి అవకాశాలు ఉంటాయి, మిగతా వాళ్ళు వేరు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ మీద విపరీతమైన వ్యతిరేకత ప్రజల్లో ఉంది కాబట్టి అది న్యాచురల్గా వచ్చేసి ఆ రిఫ్లెక్షన్ ఉంటుంది. కాకపోతే అంటే ఒకరో ఇద్దరు ముగ్గురో వాళ్ళ వ్యక్తిగత ఇబ్బందుల వలన రాజనారాయణ రెడ్డి ఓపెన్ చెప్తున్నాడు, ఆయన ఇబ్బందులు ఆయన చెప్తున్నాడు వచ్చేసి. ఆయన ఏమి తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా అదే ఆయన ఇబ్బందులు వియంకుని ఇబ్బందులు ఏం చెప్తున్నాడు ఆయన వచ్చేసి. కాబట్టి దీంట్లో పెద్ద రహస్యం అంటే ఏమి లేదు. ఆయన ఓపెన్ కూడా చెప్తున్నాడు వచ్చేసి నా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి. అంత తప్పని చేసి ఇక్కడ ఏదో చంద్రబాబు పెద్ద పొడుస్తున్నాడు, పెద్ద మంచి పరిపాలన ఇస్తున్నాడు అనే ఉద్దేశం పోయినప్పుడు చెప్పక తప్పదు. కానీ ఓవరాల్గా చెప్పడం అదే అనమాట. కాబట్టి ఒక ఇద్దరు ముగ్గురు అటువంటి వాళ్ళు ఏమైనా ఇబ్బందుల వల్ల ఉండొచ్చు. ఓవరాల్ గా 10 మంది మంత్రులు మీరు 10 మందిని తీసుకుని మంత్రులు భరోసా ఇచ్చారంటే చంద్రబాబు గారు ఆ పరిస్థితి లేదు నాకు తెలిసి. లేదా పోనీ ఈ పక్క అంటే ఆ పక్క పోతారంటే అది న్యాచురల్ గా ప్రతిపక్ష పార్టీకి పోయేది అంత అవసరం ఉండదు. గవర్నమెంట్ పడిపోయే పరిస్థితి వస్తుందా అనేది అది ఇంపాసిబుల్. గవర్నమెంట్ పడిపోయే పరిస్థితి ఇంపాసిబుల్. ఆయన కూడా మీ ఎంతకు మీరు రద్దు చేసుకుంటున్నారు తప్ప అన్నారు కదా, ఇది కూడా అన్నారు. ఇది గంటలో పడిపోద్ది, మాకు మీ టైం వచ్చినప్పుడు చెబుతాము, తొందరపడమాకండి అని మీడియా. అది ఒకవేళ అంటే కన్నా ఆ పరిస్థితి లేదు. లేదు, మీరైతే నమ్మట్లేదు. చంద్రశేఖర్ గారు కలకుర్తి నుంచి. చంద్రశేఖర్ గారు హలో, నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. చెప్పండి. గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి. గుడ్, మాట్లాడండి సార్. ఇప్పుడు ఈ జనరలైజేషన్ అనేది రావడం అనేది గత ఒక 15 సంవత్సరాల నుంచి జరుగుతుంది సార్. సాధారణీకరణం ఏంటంటే అధికార పక్షం నుంచి ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి పోతారనే సాధారణీకరణ సూత్రం అనేది రాజకీయాల్లో గతంలో లేదు. ఎందుకంటే గత రాజకీయాల్లో చాలా రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్షంలో నుంచి అధికార పక్షంలోకి వెళ్ళి ప్రభుత్వాలను అడుగుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ 15 సంవత్సరాల నుంచి ఏమవుతుందో ప్రతి ఒక్కరు ఏమంటారంటే అభివృద్ధి ఫలాలను ఆశించి అనే ఒక కొత్త ధోరణి తీసుకురావడం వల్ల ఈ వ్యవస్థ ఈ విధంగా మారుతుంది. నేను నా ప్రజల సంక్షేమం పోతున్నా అనేది ఒక సాధారణీకరణ కొత్త సూత్రాన్ని ఈ మధ్యన తేవడం వల్ల ఏమైందంటే రాజకీయాల లోపల ప్రజలకు ఎవరైతే ప్రజాసేవ చేయాలనుకుంటారో, ప్రజలను బాగా ఆలోచించాలనుకున్నటువంటి ప్రజలు కూడా కొత్త ధోరణిలో వస్తున్నారు. అయితే మా పార్టీ నాయకుడు అందులోకి వెళ్ళిపోతారండి. దీనివల్ల ఏమైందంటే రాజకీయాల లోపల సంక్షేమం కంటే కూడా దేశము ప్రాంతం యొక్క అభివృద్ధి క్షీణించే పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు ఈ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ఇక్కడ కూడా అదే పరిస్థితి జరుగుతుంది. హైదరాబాద్ లో, అక్కడ అమరావతిలో కూడా అదే జరుగుతుంది. ఇద్దరు చేసేది తప్పు. అవి ఏమైందంటే కేక్ పెట్టిన తీరు మరి సరదాగా ఆసక్తిగా ఉంది కదా. కేసీఆర్ గారిని ఎన్ని మాట్లాడినాడు, ఇప్పుడు వెళ్ళి కేక్ పెట్టాడు కదా, అదొక ఇంట్రెస్టింగ్ సన్నివేశం లాగా మనం చూడొచ్చు. రైట్, సత్యనారాయణ గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు కేసీఆర్ చంద్రబాబులు కొమ్మక్కయ్యారని జగన్ అంటున్నారు, మీరు ఏకీపిస్తారా ఆ ఇష్యూ తోటి? సత్యనారాయణ గారు. ఏదైతే ఆ ఓటుకు నోటు ఈ ఇష్యూస్ అన్నీ కూడా, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూస్ అన్నీ కూడా దే ఆర్ ఇన్ ద కోర్ట్. ఒకటి ఆయన కాంప్రమైజ్ అయ్యాడు, ఈయన కాంప్రమైజ్ అయ్యాడు ఆయన కంటే కూడా ఇరు రాష్ట్రాల్లో కూడా ఇవాళ కలిసి పనిచేయవలసిన అవసరం ఉంది. దేర్ మస్ట్ బి అన్ అండర్స్టాండింగ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద పీపుల్. అక్కడ తెలంగాణలో కావచ్చు, ఇక్కడ ఆంధ్రాలో కావచ్చు.
అవే జరుగుతున్నాయి తప్పితే ఇక్కడ కుమ్మక్క అయిపోయారు లేకపోతే అనలేదు. ఈ రోజు కూడా ఏసీబీ అంటే నోటీస్ పాలమూరు రంగారెడ్డి స్కీముకి ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్. సో అంటే ఇప్పుడు జగన్ గారు అనేది అదే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తనకి ఓ ప్రతిపక్ష నాయకుడి కింద ప్రజలు ఎన్నుకున్నారు. ఆ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అతను ఇక్కడ ఈ ప్రాంతంలో జరుగుతున్న ఇబ్బందులు కానీ నిజంగా కూడా ప్రాపర్ పర్స్పెక్టివ్లో రిప్రజెంట్ చేసి ప్రజల యొక్క సమస్యల్ని అధికార పక్షం తప్పు చేయకుండా చూసే బాధ్యత ఇవాళ అందరికంటే ఎక్కువ జగన్ గారి మీద ఉంది. ఓకే, అందరికంటే ఎక్కువ, మాకంటే కూడా ఎక్కువ. మేము మిత్రపక్షంలో ఉన్నాం కదా, మీరు అనొచ్చు ఇప్పుడు మేము మిత్రపక్షం ఉంది కాబట్టి మీరు మాట్లాడలేదు. అందరికంటే ఎక్కువ ప్రజలు కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడి కింద ఆయనకి 67 సీట్లతో ఇచ్చారు ఆయనకు హోదా, తక్కువ సీట్లు కూడా కాదు. వాళ్ళ ఆ పాత్ర ఆయన పోషించట్లేదు. పూర్తిగా ఆ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఒక బిగ్ ఫెయిల్యూర్ కింద నేను భావిస్తున్నాను. రెండవది, ఏదైతే ఈ ఓటుకు నోటు, ఈ ప్రజల్లో ఎలక్షన్స్లో డబ్బు ప్రభావం కానీ ఇవన్నీ కూడా అప్పటి నుంచి కూడా కొంత గొప్ప జరుగుతూ ఉన్నాయి. ఇట్ హ్యాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్ ఇన్ ప్రాపర్ పర్స్పెక్టివ్, ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ అంటే జనరల్ గా మాట్లాడుతున్నారు, అసలు విషయం తప్ప మిగతా మాట్లాడుతున్నారు. ఇంతకీ మీకు చంద్రబాబు గారిని కాదని జగన్ ఏమన్నా మిత్రత్వం చేసుకునే అవకాశం ఉందా? ప్రభుత్వాన్ని ఇందాక ఒక వైసీపీ కార్యకర్త అడుగుతున్నాడు, మోడీ గారు మత్తుంటే చేసేస్తాం సార్ అంటున్నాడు. అట్లాంటి అవకాశం ఏమైనా ఉంటుందా సత్యనారాయణ గారు? మేము ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాబలాన్ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాం. మిత్రపక్షంగా ఉండి కూడా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్లో ఉన్నా కానీ ప్రజలతో ఇవాళ మేము మార్చి 6వ తారీఖున అమిత్ షా గారు ఇక్కడికి వస్తున్నారు, మా జాతీయ అధ్యక్షుడు. ద వెరీ రీజన్ ఈజ్ వీఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ అవర్ స్ట్రెంగ్త్ ఆర్గానికల్లీ. ఇన్ఆర్గానికల్గా మేము కొంటాము తింటామని అనకుండా, లేకపోతే బలవంతంగా మేము పార్టీలో చేర్చుకునే కాకుండా ప్రజాబలాన్ని పెంచుకునే విధంగా మా ప్రయత్నం. మీ గురించి కాదు నేను అడుగుతాను, మీ గురించి కాదు. జగన్తో జగన్ మీరు మత్తిస్తే గవర్నమెంట్ పడిపోయే అవకాశం ఉందని అంటున్నారు. మీరు ఏమైనా మత్తిచ్చే అవకాశం ఉందా అన్నది నా ప్రశ్న. ఇప్పుడు అదే ఆయన పర్మిటేషన్స్ అండ్ ఈక్వేషన్స్. రాజధాని ప్రాంతంలోకి వెళ్ళి కంగారు పడకండి, నేను వచ్చేస్తున్నాను, 2 ఏళ్లలో మీ భూములు మీకు వెనక్కి ఇచ్చేస్తాను, ఇటువంటి మాటలు చాలా మాట్లాడుతూ ఉన్నారు ఆయన. ఇప్పుడు ఆయన ఇవాళ మాట్లాడాల్సింది ఏంటి? దట్ ప్రాసెస్ ఈజ్ కరెక్ట్ ఆర్ రాంగ్, అంతేనా? కానీ నేను వచ్చేస్తున్నాను, 2 ఏళ్లలో మీకు సరి చేస్తాను. ఓన్లీ అధికారంలో ఉంటేనే పని చేయగలడా జగన్ అనేది నాకు తెలియదు. రెండవది, ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో బ్రాడర్ ఇష్యూస్, ఆ రాష్ట్రానికి అభివృద్ధి కావాల్సిన విషయాలు కానివ్వండి, లేకపోతే రాష్ట్రానికి కావాల్సిన ఫండ్స్ విషయంలో కానీ ఈ హ్యాస్ టు వర్క్ ఇన్ టాండమ్ విత్ ది రూలింగ్ పార్టీ ఆల్సో. ఓకే, ప్రజల తరఫున కానీ ఏ రూలింగ్ పార్టీ ఏ అపోజిషన్ లీడర్ని రాణిస్తే అట్లా ఏ అపోజిషన్ లీడర్ ఏ రూలింగ్ పార్టీతో కలిసి పనిచేయగలుగుతాడు. కానీ ఒక్క నిమిషం, దేవేంద్ర గారు కడప నుంచి లైన్లో ఉన్నారు. దేవేంద్ర గారు నమస్కారం, మాట్లాడు. నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడు. నేను చెప్పిన జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు కేసీఆర్, చంద్రబాబు నాయుడు కుమ్మతులను పూర్తిగా ఎక్కువస్తున్నాం అండి. నా వ్యాఖ్యలు కాదు, వాళ్ళిద్దరు ఆరోపణలు, నాకు సంబంధం లేదు. మహబూబ్ నగర్ లో జరుగుతాయండి. రాయలసీమ రైతాంగం అంతా పూర్తిగా నష్టపోతారండి. ఇప్పటికే రైతులు దయనీయ పరిస్థితులు. మాది ఐఎమ్ బిలాంగ్స్ టు అగ్రికల్చర్ ఫ్యామిలీ అండి, మా నాన్న కూడా ఒక రైతు. ఇప్పటికే రైతులు దయనీయ పరిస్థితులు ఉండరండి. ఎందుకంటే ఈ 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళు పొలాలు రైతులు వాళ్ళ పాస్బుక్లు అన్ని బ్యాంకులో పెట్టుకొని వాళ్ళ లోన్స్ రాక కట్టలేక దైన పరిస్థితులు ఎంతో ఘోరంగా ఉన్నారండి. ఈయన స్పెషల్ స్టేటస్ గురించి బీజేపీని ప్రశ్నించాడు, ఇక్కడ జరిగే కేసీఆర్ ను ప్రశ్నించాడు. ఏం ప్రశ్నిస్తాడు? నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లేదా తెలంగాణ ముఖ్యమంత్రి? కేవలం తన కార్యకర్తలకు ఉదాహరణ చూసామండి. ఇప్పుడు ఇద్దరు సిఎస్ లు రిజెక్ట్ చేసిన ఫైళ్లు ఏ విధంగా సుమారు 6,000 కోట్లు అండి. సుమారు సిఎస్ అంటే ఎవరండి? గవర్నమెంట్ ముఖ్యమంత్రి తర్వాత అంత ఉన్నత స్థాయం. ఆయన రిజెక్ట్ చేసిన ఫైళ్లు అప్రూవ్ చేసి క్యాబినెట్ పంపించారు. ఇంకోటి, ఎమ్మెల్యేలు అందరూ చేసుకుంటారు. తెలంగాణలో ఎమ్మెల్యేలు జాయిన్ అయితే అన్న ఫీల్ అవుతున్నాడండి. ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్ జరిగిన కొద్ది రోజులకి ఎస్పీవీ రెడ్డి, కొత్తపల్లి గీత, మన కర్నూలులో జెడ్పీటీసీ కావచ్చు, ఒంగోలులో జెడ్పీటీసీ కావచ్చు, నెల్లూరు కావచ్చు, ఎప్పుడు జాయిన్ చేసుకున్నాడు? ఆయన మీట్ గా జాయిన్ చేసుకున్నాడు. ఆయన చేస్తే మంచిది, పక్కన నుంచి తప్పు. అంటే ఇప్పుడు జగన్కి ఆ శక్తి ఉందంటారా? కాంగ్రెస్ హయాంలోనే పడగొట్టలేకపోయాడు కదా, ఇప్పుడు అపోజిషన్ లో ఉండి ఎట్లా పడగొట్టగలుగుతాడు? కానీ జగన్ అలాంటి రాజకీయాలు అనుకుంటే చేయగలుగుతాడు, అలాంటి రాజకీయాలు చేయడండి. ప్రజల మద్దతు, అంటే మాకు తెలిసినంత వరకు జగన్ ప్రజల మద్దతు రావాలనుకుంటాడు, కానీ అనుకుంటే పడగలుగుతాడు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎట్లుందంటే అన్ని జిల్లాలో చూసుకుంటే ఘోరంగా ఉందండి పరిపాలన. కడప జిల్లా వాళ్ళకి అన్ని జిల్లాల సంగతి మీకు తెలుసు.
అసలు కడప జిల్లా మీద చంద్రబాబు గారు, ముద్దుకృష్ణనాయుడు గారు లాంటి వాళ్ళు ఎన్ని విమర్శలు చేశారు? మీ కోపం గౌరవం అంటే మా రాయలసీమ అంటే అందరికీ కేవలం విమర్శలు చేయడానికి వస్తారు. ఇప్పుడు ఉదాహరణకు తుని సంఘటన చూసుకోండి. రాయలసీమ నుంచి ఇంతవరకు రాయలసీమ కేసులు పెట్టలేకపోయారు. ఓకే, 20 అట్లా అంటారా? తునిలో జరిగింది రాయలసీమ నుంచి వచ్చి అని చెప్పారు. రాయలసీమ నుంచి ఎప్పుడు కేసులు పెట్టారండి? ఆ రోజు రైతు పొలాలు తగలబెట్టినప్పుడు వైసీపీ కార్యకర్తలు అన్నారు. అప్పుడు ఇంతవరకు కార్యకర్త ఎవరిని ఇంతవరకు పట్టుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు ఎవరిని వైసీపీ కార్యకర్తలకు చివరెడ్డి భాస్కర్ రెడ్డిని కావచ్చు, మిథున్ రెడ్డిని కావచ్చు, ఇలాంటివి మాత్రం ఎక్కువ ఫోకస్ పెడతారు పోలీస్ వ్యవస్థ. మన జరిగిన తుని సంఘటనలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. ఓకే, రైట్. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు. ధన్యవాదాలు చంద్రశేఖర్ గారు. మీరు అప్పుడు నిజంగానే పాలమూరు రంగారెడ్డి స్కీమ్ వల్ల నష్టం జరుగుతుందా రాయలసీమ? డెఫినెట్గా ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఒకటి, డిండి, ఈ రెండు దాంట్లో కలిసి 120 టీఎంసీల ఫ్లడ్ వాటర్, అది కూడా శ్రీశైలం ఫోర్షోర్ నుండి 817.50 అడుగుల నుండి లిఫ్ట్ ద్వారా, అంటే 120 టీఎంసీ ద్వారా 10 లక్షల ఎకరాల కన్నప్పుడు ముందుగానే ఆల్మట్టి కొంచెం ఎత్తు పెంచిన దానికే సకాలం నీళ్ళు రావడం లేదు. ఇంకా 120 టీఎంస్ వితౌట్ సిడబ్ల్యూసీ పర్మిషన్, వితౌట్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ అప్రూవల్, వితౌట్ అపెక్స్ కౌన్సిల్ ఏమి లేకుండా ఆల్రెడీ ఫౌండేషన్ చేశారు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు, ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది, టెండర్స్ కాల్ఫర్ చేశారు. ఈ పరిస్థితి వదికు శరవేగంగా పోతున్నారు. ఈ పక్క వచ్చేసి మొత్తం దాని పర్యవసానంగా శ్రీశైలంలోకి ఇంకా భవిష్యత్తులో నీళ్ళు వచ్చే క్వశ్చనే ఉండదు మామూలు పరిస్థితుల్లో. ఇంకా శ్రీశైలంలో నీళ్లు రాకుంటే 854 మెయింటైన్ చేస్తే కానీ పోతిరెడ్డిపాడు నీళ్ళు రావు. పోతిరెడ్డిపాడుకు నీళ్ళు రాకుంటే తెలుగంగ లేదు, గాలేరు నగర్ లేదు, ఎస్ఆర్బీసీ లేదు, జేఎన్ఎస్ఎస్ లేదు. ఈవెన్ తర్వాత 100 నివాకు కూడా 834 కావాలా. ఇంకా ఇది దాటి మళ్ళీ నాగార్జున సాగర్ రావాలా. నాగార్జున సాగర్ నీళ్ళు రాకుంటే మొత్తము ఈవెన్ తెలంగాణలో ఖమ్మం, నల్గొండ కూడా సఫర్ అవుతాయి. అదే నెక్స్ట్ కృష్ణా డెల్టాకు. కాబట్టి దీని పర్యవసానంగా రాయలసీమనే కాదు, మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోని ఖమ్మము, నల్గొండ కూడా తీవ్రంగా సఫర్ అయ్యి పరిస్థితుంది. కాబట్టి ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇది అందరూ ఆలోచించాల్సిన విషయము. మేము యాక్చువల్గా ఆయన జూన్ 11న పాలమూరు రంగారెడ్డికి, జూన్ 12 డిండికి శంకుస్థాపన చేస్తానే మేము జూన్ 16 పోయి గవర్నర్ కలిసాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డెలిగేషన్ పోయి అగైన్ మన చంద్రబాబు నాయుడు గారికి మన పర్సనల్గా రఘువీరెడ్డికి లెటర్ రాశారు. కాబట్టి జగన్ నిన్న పోయిండొచ్చు. మేము ఆల్రెడీ గవర్నర్ గారిని కలిసాము, సీఎం గారికి లెటర్ రాశాము. ఇది చాలా సీరియస్ ఇష్యూ, అందరూ ఆలోచించాల్సిన విషయమే. మేము చెప్పేది ఏమంటే, సరే ఏదైనా సరే కృష్ణా ఇది ఏపీ విభజన చట్టం ప్రకారము సెక్షన్ 84 సబ్సెక్షన్ 3 ప్రకారంగా డెఫినెట్గా కృష్ణా మీద కానీ గోదావరి మీద కానీ కొత్త ప్రాజెక్టులు ఎవరు కట్టాలన్నా కానీ ముందు సిడబ్ల్యూసీ పర్మిషన్ తీసుకోవాలా, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ పర్మిషన్ తీసుకోవాలా, అపెక్స్ కౌన్సిల్ తీసుకోవాలా. మీరు నిజంగా మీ దగ్గర ఉంటే కనుక పర్మిషన్ తీసుకొని కట్టుకోమని చెప్తున్నాము. కాబట్టి పర్మిషన్ తీసుకోకుండా ఇంకా పై రాష్ట్రం అని చెప్పేసి ఇదే పరిస్థితి రేపు మహారాష్ట్ర, కర్ణాటక చేస్తే తెలంగాణకు నీళ్ళు రావు. వాళ్ళు కూడా వచ్చేసి మా ఇష్ట ప్రకారంగా కట్టుకుంటాము. మేము వచ్చేసి ఇది ఫ్లడ్ వాటర్ను వాడుకుంటే ఓన్లీ దిగువ రాష్ట్రానికే ఉంటుంది. గతంలో వచ్చేసి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మన ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు దిగువ రాష్ట్రం, కానీ ఇప్పుడు వచ్చేసి తెలంగాణ ఎగువ రాష్ట్రం అవుతుంది. ఈ సూత్రము మహారాష్ట్ర, కర్ణాటక అవలంబిస్తే ఈవెన్ తెలంగాణ సఫర్ అవుతుంది. కాబట్టి ఇది సీరియస్గా ఆలోచించాల్సిన విషయము. నిన్న జగన్ గవర్నర్ కలిసింది మంచిదే. దీన్ని మొత్తం తెలుగుదేశం ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలా. న్యాచురల్గా ఎందుకు అనుమానం వస్తుందంటే ఆయన కుమ్మక్కైనాడని కాదు కానీ ఓవరాల్గా భయపడుతున్నాడు, సీరియస్గా ఏ ఇష్యూని సీరియస్గా తీసుకోలేకపోతున్నాడు అనేది స్పష్టంగా అంతో ఇంతో ఏదో ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ లెటర్ రాశాడు. మన ఇటీవల 2-3 క్యాబినెట్స్ ఉన్నాయి. 2-3 క్యాబినెట్లో చిన్న చిన్న విషయాలు కూడా చర్చకు వచ్చాయి. కానీ ఇంత మేజర్ ఇష్యూ మొత్తము ఆంధ్రప్రదేశ్ అంతా ఎడారి కాబోతా ఉంది, తారడారి కాబోతా ఉంది. అటువంటి భయంకరమైన పరిస్థితిలో సాగునీరు ఉండదు, త్రాగునీరు ఉండదు, పరిశ్రమ నీళ్ళు ఉండవు, రేపు అమరావతికి నీళ్ళు ఉండవు. ఒక గోదావరి బేసిన్ తప్ప ఇంకా మిగతా కృష్ణా బేసిన్, పెన్నా బేసిన్ మొత్తం వచ్చేసి ఎంటైర్ సీమాంధ్ర సాగునీరు, త్రాగునీరు, ఇండస్ట్రియల్గా అంత ప్రమాదకరమైన పరిస్థితి. ఇంత దానికంటే ఇంకా సీరియస్ ఇష్యూ ఇంకోటి లేనే లేదు. వచ్చేసి ఇంత భయంకరమైన పరిస్థితి. పాలమూరు రంగారెడ్డి వస్తే అంత ప్రమాదం జరుగుతుంట 120 టీఎంసీ. ఇది ఏదో కష్టమేమో. అసలు అంత స్కీము 40,000 కోట్లు పెట్టి దానికి అంత ప్రాజెక్ట్ కట్టిన తర్వాత అది ఎకరానికి 20-25,000 ఖర్చు అవుతుందని అంటున్నారు. మరి ఎంతవరకు అది ఎంతకాలంలో అమలు అవుతుందో ఏమో అది చెప్పలేం కదా అనుకోండి. సరే ఏది ఏమైనా ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళకే నష్టమే కదా. నష్టమే, అటైనా నష్టమే. జాగ్రత్తగా ముందుగా వాళ్ళని ఆలోచించాలి. ఇక్కడ ఆలోచించి సెంట్రల్ అందరికి ఆమోదయోగ్యమైన రీతిలో వెళ్తే అందరికీ మంచిది. ఆ పక్క తెలంగాణ ఖమ్మం, నల్గొండ కూడా నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కింద వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. నాగార్జున నీళ్ళు రాకుండా పోతే అంటే ఏ ప్రాజెక్ట్ కింద ఎంత వస్తుంది అనేది కూడా కొంత వాటర్
వాటర్ ఎలకేషన్ ఇవన్నీ కూడా అదే. జరగాల్సి ఉంటుంది అనుకోండి. ఆంధ్రప్రదేశ్ వాదన ఎట్లుందంటే తెలంగాణ ఎండిపోయినా పర్లేదు, ఇంత మాకు ఉద్యమం వచ్చిందే తెలంగాణ కావాలని కోరుకుందే, నీళ్లు నిధులు ఉద్యోగాలు వీటి మీద ఇబ్బంది జరిగిందని చెప్పేసి సమైక్య ఆంధ్రప్రదేశ్లో మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. తెలంగాణ మొత్తం తెలంగాణ కృష్ణా గోదావరి రెండు తెలంగాణ వైపు పోతున్నా కూడా మాకు నీళ్లు లేక ఎడారి అయిపోతుందని చెప్పేసి మీ సందర్భంలో మేము ఈ ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా మా నీళ్లు మాకు రాకుండా రాజ్యాంగబద్ధంగా మా నీళ్ళకి మా తెలంగాణకి ఎంత వాటర్ వస్తుందో అంత అడుగుతున్నాం. మేము ఎక్స్ట్రా ఏం అడతాం, మీరు నీళ్ళు ముందుకోవట్లేదు. ఫ్లడ్ వాటర్ వచ్చినా ఏ వాటర్ వచ్చినా రాజ్యాంగబద్ధంగా నీళ్ళు నియామకాల నిధుల పంపకాల ప్రకారం మా అడుగుతున్నాం. మా వాటర్ మేము పంచుకుంటున్నాం. 120 టీఎంసీలు వచ్చినా, డిండి ప్రాజెక్టు వచ్చినా, రాల్సిన ఎత్తిపోతక పథకం వచ్చినా కూడా ఏది వచ్చినా కూడా రాజ్యాంగబద్ధంగా వచ్చింది. అంటే మా వచ్చి తెలంగాణ వచ్చినప్పుడు ఇట్లా ఎడారి అయిపోవాలి, ఆంధ్రప్రదేశ్ ఉండాలి, రాయలసీమ నీళ్ళు ఉండాలంటే ఎట్లండి అంటే దాన్ని నిజం కూడా ఏమన్నా అన్యాయంగా చేస్తుంటే రాజ్యాంగపరంగా కోర్టుకు ఏమైనా ఇబ్బంది ఉంటే మేము చూసుకుంటాం. అది అంతేగాని వద్దు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఏం అసలు అంటే మీద నీళ్ళు మేము మా పొలాలు పారుద్దా, మా పొలాలు పచ్చగా రైట్. ఒక్క నిమిషం ఇక జ్యోతి నెహ్రూ గారు కూడా మనతో మాట్లాడిన సిద్ధంగా ఉన్నారు. నెహ్రూ గారు చెప్పండి, మీరు ప్రధానంగా జగన్ నిజంగానే అంత శక్తిమంతుడా, ప్రభుత్వాన్ని కూల్చేయగలిగినంత శక్తిమంతుడా నిన్న చేసిన వ్యాఖ్యలను బట్టి? లేదు మీ ఎమ్మెల్యేలు చాలా మంది వెళ్తున్నారని వాళ్ళు చెబుతున్నారు. ఏం జరగబోతోంది? నిజంగానే ప్రభుత్వాన్ని కూలుస్తారా, లేదా మీ ఎమ్మెల్యేలు చాలా మంది అటు వెళ్ళిపోతారా? ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ వారం 10 రోజులు బట్టి జరిగేటటువంటి పరిస్థితి, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కుప్పకూలిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉంది. దీని నుంచి ఆంధ్రాలో ఈ పార్టీని పరిరక్షించుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆడేటటువంటి మైండ్ గేమ్ ఇది. అంతకు తప్పించి ఇక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళేటటువంటి సభ్యులు లేరు, ఎక్కడైనా ఎవరో లేరనే చెప్పాలి. 10 మంది ఉన్నారని మన మంత్రులు చెప్పారంట చంద్రబాబు గారు. మంత్రులు చెప్పిందే శిలాశాసనం కాదుగా. అవును కాదనుకోండి, బట్ ఇప్పుడు మీ ఆదినారాయణ రెడ్డి గారు రెడీగా ఉన్నారంటున్నారు కదా. ఇప్పుడు ఎవరో ఆదినారాయణ రెడ్డి గారు అన్నది ఫ్రమ్ ది బిగినింగ్ నుంచే ఆయన పార్టీకి దూరంగానే ఉంటూ ఆయన ఇబ్బందులు ఆయనకి వ్యక్తిగతంగా ఉండొచ్చు, ఏదో జరుగుతున్నటువంటి ఎపిసోడ్. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని చూసినా సరే మీకు ఈ గుంటూరు జిల్లా నుంచి వచ్చారని ఫర్ ఎగ్జాంపుల్ అన్నారు అనుకోండి, వాళ్ళు కరాఖండిగా ఖండించడమే కాకుండా ఈ మునిగిపోయేటటువంటి నావలో ఎవడెక్కుతాడు అని చెప్పేసి ప్రశ్నించేటటువంటి పరిస్థితి. ఏం చెప్తాం రాజకీయాల్లో ఎదురు సార్. మన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఉపన్యాసం చెప్పాడు ఆయన, ఎవరు నారాయణపేట ఎమ్మెల్యే మరో అరగంటలో హరీష్ రావు గారి దగ్గర ఉన్నాడు. లేదా నేను చెప్పేది నాయకత్వం మీద నమ్మకం కోల్పోయినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. కానీ అయితే మా నాయకుడి మీద మాత్రం పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో మా శాసనసభ్యులంతా ఉన్నారు. ఓకే, దాని మీద ఇక్కడి నుంచి అటువంటి పరిస్థితి వెళ్ళేటటువంటి లాగలుగుతారా? మీ దగ్గరికి టచ్ లో ఉన్నారని టచ్ లో ఉన్నారా మీకు? అంటే మీకు ఎప్పుడు నిన్న జరిగినటువంటి జగన్ గారు చెప్పినటువంటి సంఘటన చూసుకుంటే పత్రికా విలేకరులు అడిగినటువంటి సందర్భంలో మా శాసనసభ్యులు ఎవరూ పోయేటటువంటి పరిస్థితి లేదు, వాళ్ళ నుంచే మాకు కూడా టచ్ లో ఉన్నారు అని చెప్పినటువంటి మాట మాతో వాస్తవం. అయితే టచ్ లో ఉన్నటువంటి మాట కూడా వాస్తవం. అయితే ఈ టచ్ లో ఉన్నది అన్నది ఈ వాళ్ళ అధికారంలో ఉన్నట్టు ఇప్పటికిప్పుడు ఏమై వాళ్ళంతా వచ్చేసి పరిగెట్టి పారిపోయి వచ్చేసే టైం ఉండదు. రేపు భవిష్యత్తు కోసం 5 years భవిష్యత్తు కోసం ఎన్నికల దగ్గర టైంలోకి వచ్చేటటువంటి చెప్పేదాని ప్రకారం మీ టీడీపీ ఎమ్మెల్యేలు మీరు మాజీ ఫ్రెండే కదా, మీ వాళ్ళంతా టీడీపీ వాళ్ళే కదా, ఎవరన్నా వచ్చేటట్టున్నారా? నిజంగానే ఉన్నారా? ఊరికే జగన్ గారు ఎందుకైనా మీద ఒకటి వేసాడా? అది వాళ్ళు అలా వేస్తుంటే వాళ్ళకంటే అధికారం చేతిలో ఉంది, వాళ్ళు లాగదలుచుకుంటే లాగొచ్చు, లాగడానికి అధికారం జలీల్ ఖాన్ గారు వెళ్ళారు, వెళ్తే ఏదో మంత్రి పదవి అడిగారని చెప్పి కుదరలేదని చెప్పి అంటున్నారు. మరి నిజం ఒకటిదో తెలియదు. జలీల్ ఖాన్ చాలా క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇప్పుడు ఎదుటోడు చెప్పిందో పేపర్లో ఊహించి రాసిందో దానికంట ఆయనే మీడియాకు వచ్చి నేను ఒక ముఖ్యమంత్రి దగ్గర పని కోసం ఇవాళ సపోజ్ నేనే ఉన్నాను, నా నియోజకవర్గంలో పని ఉంటుంది, డెఫినెట్ గా నేను ముఖ్యమంత్రి దగ్గరకో వెళ్ళంతట్లోనే నేను అక్కడికి వెళ్ళిపోయేదో మంత్రాలు జరుపుతున్నట్టు రాసేటటువంటి సంస్కృతి వాళ్ళు వచ్చేసింది. అంటే దానికి కూడా మీరు వెళ్తే ఎందుకంటారండి? మీ మీద అనుమానం వ్యాపిస్తే అంటారు, కానీ అనుమానం వచ్చిన వాళ్ళ మీద అంటారు. ముందు ఆదినారాయణ రెడ్డి గారు ఆ రోజులు ఖండించాడు, తర్వాత అవునన్నారు కదా, అట్లా కాదు కదా. ఆదినారాయణ విషయం వేరు సార్. ఉదాహరణ మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసున్నదే. ఎందుకు అతను ఆ రకంగా ఉన్నాడు అన్నది వాళ్ళకుండే వ్యక్తిగత పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. జలీల్ ఖాన్ చాలా క్లియర్ గా ఖండించాడు.
ముఖ్యమంత్రితో నేను పని కోసం పోయాను తప్పించి నా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం నేను అక్కడ ఏదో పనులు అడగడానికి వెళ్ళాను తప్పించి వేరే లేదు అని చెప్పేసి చెప్పిన తర్వాత మనం అక్కడతో దాని ఆ సమస్య మళ్ళీ మీతో మాట్లాడాల్సింది. కేసీఆర్ కి చంద్రబాబు మీద ఈ గతంలో జగన్ కేసీఆర్ కుమ్మక్కాయంటే ఇప్పుడు మీరేమో కేసీఆర్ చంద్రబాబు కుమ్మక్కాయన్నారు, మీరేమో మళ్ళీ 6,000 కోట్ల మీద మీరు కూడా ఆరోపణ చేశారు. దాని మీద కూడా మాట్లాడదాం. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. సుఖేందర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం కొమ్మినేని గారు. బాగున్నారా? చెప్పండి ఏంటి పాలమూరు రంగారెడ్డి స్కీమ్ లో నిజంగానే కేసీఆర్ చంద్రబాబు కుమ్మక్కాయారని మీరు కూడా అనుకుంటున్నారా? ఒక్కటి ఇక్కడ జరగబోతున్నది ఏంటంటే అక్కడ ఉన్న మా మిత్రులందరూ కూడా నమస్కారం. కృష్ణా బేసిన్ లో అసలు గత సంవత్సరం నుంచి నీళ్ళే అడ్రస్ లేవు, రబీ లేదు, ఖరీఫ్ లేదు. తర్వాత రెండోది ఏంటంటే జలయజ్ఞం పేరు మీద గతంలోనే మనం జలయజ్ఞం కన్నా ముందు కూడా కలవకుర్తి ఎత్తిపోతలు కానీ, నెట్టెంపాడు కానీ, భీమా కానీ, శ్రీశైలం సొరంగ మార్గం కానీ, ఇవి 4 ప్రాజెక్టులు 77 టీఎంసీలు తెలంగాణలో ఉన్నాయి. అదే విధంగా రాయలసీమ ప్రాంతంలో 150 టీఎంసీలకు వెలుగోడు కానీ, ఆంధ్రనీవా కానీ పోతిరెడ్డిపాటి నుంచి పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా న్యాయంగా సర్ప్లస్ వాటర్ మీద పెట్టినటువంటి ప్రాజెక్టులే. ఇవన్నీ ఒకవైపు నడుస్తూ ఉన్నాయి. దాంట్లో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది. వాళ్ళు 150 టీఎంసీలు సర్ప్లస్ వాటర్ మీద అని చెప్పి 11,000 క్యూసెక్లు పోయేటువంటి తెలుగు గంగా దాన్ని ఒకేసారి 55,000 క్యూసెక్లు పోయేటువంటి పోతిరెడ్డిపాటు తయారు చేసేది అనేటువంటి విషయం చాలా తెలంగాణ ప్రాంతంలో ఆందోళన ఉన్నమాట వాస్తవం. అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇది పాలమూరు ఎత్తిపోతల పథకం అవసరమే, కానీ ఇక్కడ ఏ పద్ధతుల్లో మీరైతే మీకు వాటా రావాల్సిందో ఆ పద్ధతి ప్రకారం తెలంగాణకు వచ్చేటువంటి హక్కును కాపాడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఉంది. తులసిరెడ్డి గారు చెప్తా ఉన్నారు ఏంటంటే దిగువ రాష్ట్రం ఇప్పుడు అయిపోయింది కాబట్టి మాకే హక్కు ఉంటుంది, పై రాష్ట్రం అయిపోయింది కాబట్టి వీళ్ళకి హక్కు ఉండదని. తులసిరెడ్డి గారు కూడా చూడాలి. ఇప్పుడు ఆల్రెడీ నారాయణపూర్ పై భాగంలో, ఆల్మట్టి పై భాగంలో కర్ణాటక ఆల్రెడీ ఇల్లీగల్ ప్రాజెక్టులు స్టార్ట్ చేసింది. తర్వాత గతంలో సర్ప్లస్ వాటర్ వచ్చినప్పుడు మరి ఆనాడు అల్మట్టి కింద ఉన్నటువంటి ఆయకట్టు లేదు అప్పుడు ఉన్నటువంటి. తర్వాత లెక్కలు తీస్తే కూడా గత 10 సంవత్సరాల్లో 60 రోజులకు పైన ఫ్లడ్ వచ్చినటువంటి రోజు ఓన్లీ 2 ఇయర్స్ మాత్రమే. ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాకు రావాల్సిన తెలంగాణకు రావాల్సిన వాటా, తెలంగాణకు చేపట్టాల్సినటువంటి ప్రాజెక్టుల విషయంలో ఇది ఒక భాగం. తర్వాత ఇవాళ జరుగుతున్నది 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేస్తున్నటువంటి కార్యక్రమం కూడా చాలా గొప్ప కార్యక్రమం. ఏంటంటే వాళ్ళు ప్రాజెక్టుల పేరు మీద జరిపేటువంటి దోపిడీ ఒకవైపు, ఇతర ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసే కార్యక్రమం మరొక వైపు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో ఇవాళ జరిగే ఈ కార్యక్రమం, ఈ తతంగం అంతా కూడా ప్రజలను మభ్యపెట్టేందుకు జరుగుతున్నటువంటి కార్యక్రమం. 2 రాష్ట్ర ప్రభుత్వాలు, 2 పార్టీలు అదే పనిలో ఉన్నాయి. ఒకవైపు మరి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి ఆర్థికంగా బలోపేతం కావడం ఒకవైపు, రెండోది ప్రజలను భ్రమలో పెట్టేటువంటి కార్యక్రమం రెండో వైపు జరుగుతూ ఉంది. అది 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. దీంట్లో ఎలాంటి అనుమానాలు లేవు. అక్కడ ఆయన 6,000 కోట్లు కొట్టినాడా, ఇక్కడ ఈయన ప్రాజెక్టులలో కానీ వాటర్ గ్రిడ్లో కానీ ఈయన 30-35% ఎక్సెస్ రేట్లు ఇస్తున్నారు. వాళ్ళు ఇవన్నీ కుంభకోణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వీళ్ళ మెడకే చుట్టుకోక తప్పదు. ఈ ప్రాజెక్టులన్నీ మెడకు చుట్టుకోక తప్పదు. ఇక్కడ గానీ అక్కడ గానీ సుఖేందర్ రెడ్డి గారు ఆయన గోదావరి నీళ్ళు తీసుకొచ్చేదాన్ని కృష్ణా బేసిన్ లో కలుపుతున్నారని ఆయన చెప్తున్నాడు. ఇవన్నీ కూడా దానికి పర్మిషన్లు లేవు, దీనికి పర్మిషన్ లేవు, పోతిరెడ్డిపాడుకు లేవు, మాకు లేవు. ఇవన్నీ కూడా గతంలో ఉన్నటువంటి వాస్తవాలు ఇవి. కాబట్టి అన్నింటినీ కూడా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తనుకోకుండా, పంచాయతీ లేకుండా, ప్రజలను భ్రమలో పెట్టుకోకుండా, ఇలా దాని లోపల ఒక రకంగా మాట్లాడుకొని ప్రజలను మభ్యపెట్టడానికి బయట ఒక రకంగా మాట్లాడే పద్ధతులు పక్కన పెట్టేసి 2 రాష్ట్రాల భవిష్యత్తును, రైతాంగం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాటాలు ఎవరికి ఎంత రావాలా, పరస్పర విరుద్ధమైనటువంటి ప్రయోజనాలు కదా. అయితే సుఖేందర్ రెడ్డి గారు ఒక మాట చెప్పండి. పాలమూరు రంగారెడ్డి స్కీమ్ కింద ఎకరానికి రైతులు కానీ ఎవరైనా కానీ 20,000 రూపాయలు ఒకసారి ప్రాజెక్ట్ పూర్తి అయితే 20,000 రూపాయలు ఖర్చు అవుతుందని ఒక అంచనా వేస్తూ ఒక ఎస్సీ గారు ఎక్కడో చెప్పారు. అలాంటి స్కీములు సాధ్యమవుతాయా? ప్రాక్టికల్ ఇన్ని 1,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత అది ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే ఎట్లా తట్టుకోగలుగుతారు? అందుకనే కొమ్మినేని గారు నేను అనేది ఏంటంటే దీంట్లో 33 నుంచి 35% ఎక్సెస్ రేట్ల మీద ప్రాజెక్టుల కాస్ట్లు పెంచుతున్నారు. ఇవాళ వాటర్ గ్రిడ్ 20,000 కోట్లలో కంప్లీట్ కావాలా, దాన్ని 30,000 కోట్ల తీసుకెళ్లారు. వీళ్ళు 5-6% కమిషన్ల కొరకు
30-40% పెంచేస్తున్నారు. అది నీకు పట్టిసీమలు అదే పని, ఇక్కడ పాలమూరు ఎత్తిపోతలు అదే పని, వాటర్ గ్రిడ్లు అదే పని. నేను ఏం చెప్తున్నాను, సెంటిమెంట్ల మీద ఒకవైపు ఆటలాడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే కార్యక్రమం జరుగుతున్నది. ఓకే, సో మీరు ఘాటుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞం మీద ధనయజ్ఞం అని చెప్పేసి ఎన్ని వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందో, 30% మొబిలైజేషన్ ఫండ్ మీద ఎన్ని కోట్ల రూపాయలు బయటకు వెళ్ళినాయి, ఎన్ని కోట్ల రూపాయలు పొక్కిరో కాంగ్రెస్ నేతలు చెప్పాలి. ఇప్పుడు ఈ రోజు ధనయజ్ఞం, ఇప్పుడు వాటర్ గ్రిడ్ మీద ఎక్సెసిబిలిటీ అని చెప్తున్నారు. ఎక్కడన్నా ఒక కుంభకోణం జరిగితే నిరూపించాలి. ఉట్టిగా చెప్తారు కాదా? గతంలో మేము నిరూపిస్తాం. ధనయజ్ఞం మీద జలయజ్ఞం మీద 30% మొబిలైజేషన్ ఫండ్ వల్ల ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ములు నాయకులకు తిన్నారో చెప్పాలి. ఇప్పుడు ఉట్టగానే ఏదో ఉంది చెప్పేసి మా టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్న ఎక్కడన్నా అవినీతి జరిగితే చూపించండి. ప్రజా మంచి పనులు అనుకుంటేనే ఇట్లా సన్నాయి నొక్కి ఎట్లని? ఇప్పుడు ఎత్తిపోత పథకం మంచిది అనుకుంటేనే తెలంగాణ ప్రభుత్వం నిజం కూడా ఏర్పడిన తర్వాత ఎక్కడైనా మంచిదే కానీ బట్ ఎకరానికి 20,000, 30,000, 50,000 తోటి ఎట్లా సాధ్యం అవుద్ది అనేది నాకు మా బోటి వాళ్ళకి అర్థం కావట్లేదు. నిజంగా చేస్తే సంతోషం, ఏ ప్రాజెక్ట్ వచ్చినా మాకు అభ్యంతరం లేదు, మంచిదే. కానీ ఇప్పుడు ప్రాణహిత చేవేళ్ళ కానీ లేదా కాళేశ్వరం పేరు మీద కానీ 75,000 కోట్ల ప్రాజెక్ట్ అంటున్నారు. అది ఎకరానికి ఎంత పడద్దు ఏందో మరి. కేసీఆర్ గారు ఆ విషయాల్లో బాగా తిట్టే ఏది ఇంజనీరింగ్ లో నిపుణుడే కానీ బట్ 1-2 సార్లు ఆలోచించి ఎంత అవగాహన ఉన్నా కూడా ఒక రకమైన ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్తే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అంత చెప్తే మాకేముంది, ప్రాజెక్టులు చేస్తే సంతోషించేవాళ్ళం కదా. నిర్వహణ వేరు కదా. నిర్వహణకి ఎకరానికి 20,000, 50,000 నుంచి 50,000 ఖర్చు అయితే గవర్నమెంట్ భరిస్తుందా? మొన్న ఎవరు అంటున్నారు దానికంటే 10,000 రూపాయలు చొప్పున ఎకరానికి రైతులకు ఇచ్చేస్తే దానివల్ల బోల్డ్ కలిసి వస్తుంది. సో అయితే ప్రాజెక్ట్ రావద్దని అంటాం కాదు. ఇక్కడ ప్రాజెక్ట్ వస్తే ఆ వైబిలిటీని కూడా చూసుకోకపోతే భవిష్యత్ తరాలకు ఇబ్బంది అని. ఇప్పుడు మా బుట్టాలని చెబితే మమ్మల్ని తిట్టొచ్చు, మీరు అడ్డం పడుతున్నారనో లేకపోతే ఇంకోటి మాట్లాడుతున్నారు. కానీ తర్వాత రోజుల్లో ఏమవుద్ది అనేది కూడా ఆలోచిస్తే మంచిది. ఆ మధ్య మీకు తెలిసిన గతంలో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ 600 డిఫెక్ట్ అయినాయి. ఎందుకు అవుతున్నాయి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్? చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అది అవన్నీ ఏంటి ప్రమాదం ఏంటంటే వాటి కరెంట్ ఖర్చు అవుతాం, ఇవన్నీ మెయింటెనెన్స్, ఇవన్నీ రాజకీయ కోణం ఒకవైపు అయితే నిర్వహణ అనేది కూడా ఒకటి జాగ్రత్తగా ఆలోచించి చేయగలిగితే మంచిదని చెబుతాం తప్పితే వద్దని కాదు అక్కడ. దాని అర్థం ఇంకోటి చెప్తున్నా, ఒకటి ఇద్దరు 2 ప్రభుత్వాలు ప్రజలు మభ్య పెడుతున్నారని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి మాకు సంబంధం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ మభ్య పెట్టింది, మేనిఫెస్టోలో పెట్టింది కానీ పెట్టకపోయిన చేస్తుందా లేదా, ఎట్లాంటి ఎక్కడ మభ్య పెట్టింది ఒక స్కీమ్ చెప్పండి ఇక్కడ. రైట్, ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. తిరిగి స్వాగతం. నెహ్రూ గారు చెప్పండి, ఏంటి ఈ 6,000 కోట్ల ఆరోపణ మళ్ళీ మీరు చేస్తున్నారు? ఎందుకు అట్లా చేస్తున్నారు? ఆయన దేవినేని ఉమ్మగారు వాళ్ళు చెప్తున్నారు భూసేకరణ రిలీఫ్ కింద పునరావాసం కింద ఖర్చు పెట్టాల్సి వస్తుంది తప్ప అది కాదు అని అంటున్నారు. మీరు ఎట్లా చెప్తారు? ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఒకే ఒకటి, ఇందులో ఏదైతే గాలేరీ నగరి దీంట్లో 29వ ప్యాకేజీని తీసుకుంటే ఒక ఉదాహరణగా, అది గతంలో ఒరిజినల్ ఎస్టిమేట్ చూసుకున్నట్టయితే 12 కోట్ల రూపాయలు. 12 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వర్క్, దానికి ఏమీ వర్క్ డిఫరెన్స్ లేదు. ఇవాళ డిజైన్ మార్చలేదు, సేమ్ వర్కే. ఎక్స్వేషన్ పెరిగిందనో లేకపోతే ఏ రకంగానే కూడా కొత్తగా దానికి వేరే డిజైన్ తోటి మార్పు చేసి రేట్లు పెరిగేటటువంటి పరిస్థితి లేదు. 110 కోట్ల రూపాయలు ఒకే ప్యాకేజీ మీద 12 కోట్ల రూపాయల వరకు 110 కోట్ల రూపాయలు తీసుకెళ్లారు. 110 కోట్ల రూపాయలకు తీసుకెళ్లినటువంటి వరకు ఎలా పెరిగింది అన్నదే మా అనుమానం. తర్వాత నిన్న కేబినెట్లో తీసుకున్నటువంటి పరిస్థితి నిర్ణయం తీసుకున్నటువంటి విధానం చూసుకున్నట్టయితే మిగిలినటువంటి ప్యాకేజీలకు కూడా దీన్నే అప్లిబుల్ చేసి మొత్తం టోటల్గా పెంచేటటువంటి ఆలోచనలో ఉన్నారు వీళ్ళు. ఆ రకమైనటువంటి ఆలోచన చేసినట్టయితే ఈ రేషియో ప్రకారం చూసుకుంటే 6,000 కోట్ల రూపాయలు రమ్మారమ్మి దీని మీద చాలా క్లియర్గా వీళ్ళు కిక్ బ్యాక్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆలోచన చేస్తున్నట్టు అంత మొత్తం వెరీ క్లియర్గా ఒక్కసారా దపదపాలకి వెళ్తుందా మొత్తానికి ఏమవునాయి కానీ 6,000 కోట్ల రూపాయలు ఇక్కడ ప్రజాధనాన్ని ఇలా దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దాని మీద మేము అడిగింది ఏంటంటే, వైట్ పేపర్ రిలీజ్ చేయమంటున్నాం. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రతిదానికి వైట్ పేపరే కదా. ఆ వైట్ పేపర్ దీని మీద రిలీజ్ చేయడం ఒక చిన్న వర్క్. ఇది ఆ వర్క్ మీద, ఆ ప్యాకేజీ మీద. రెండోది అనుమానం, పెద్ద అనుమానం, దీంట్లో ఇంత 110 కోట్ల రూపాయలు పెరగడానికి గల కారణం చేసేటటువంటి వ్యక్తిని కూడా మనం అనుమానించాల్సి వస్తుంది.
సీఎం రమేష్ గారు చేస్తున్నాడు ఆ వర్క్ని. ఓకే, అందుకు మీ డౌట్ వచ్చిందా? టీడీపీ ఎంపీ కాబట్టి డౌట్ వచ్చింది. ఉన్న ప్యాకేజీలకు కూడా ఇంచుమించులో టీడీపీ వారే చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓకే, ఈ అన్నిటి మీద డౌట్ కాదు అక్కడది, ఖచ్చితంగా వాస్తవం జరుగుతున్నది మాత్రం. ఈ దోపిడీ గతంలో జనరల్ గా రెండు పార్టీలు వాళ్ళు పంచుకుంటారంటున్నారు కదా, ఇప్పుడు అవకాశం రావట్లేదా? అది మరి వాళ్ళు చెప్పాలి. ఏమండి తులసిరెడ్డి గారు, గతంలో తెలుగుదేశం కాంట్రాక్టులు కూడా కొంతమందికి ఇచ్చారని అనేవాళ్ళు కదా, అట్లా అదే నాగులో అడిగితే ఎలాగది పంచుకోవడం ఏంటో తెలియదు. ఈవెన్ పట్టిసీమలో ఆ విధంగా జరిగిందని ఇప్పుడు అనుకుంటున్నారు. పట్టిసీమలో అటు చంద్రబాబుకు ముట్టింది, జగన్కు ముట్టింది, కేసీఆర్ కు ముట్టింది కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే పట్టిసీమలు అది ఎంతవరకు వాస్తవం అనే ముగ్గురికి ముడితే 4 వాళ్ళు మీకు ముడుతుంది. జాతీయ పార్టీ ఇప్పుడు ప్రజల ఇప్పుడు నేను చేసిన ఆరోపణలు వాస్తవమా కాదని చెప్పడం లేదు, కానీ ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, చీఫ్ సెక్రటరీస్ వాళ్ళు సంతకం పెట్టలేదు అంటేనే దాంట్లో సంథింగ్ వచ్చేసి తెలుసు. అందులో ఉన్నది చాలా క్లియర్ గా హేతుబద్ధంగా అడిగింది. రైట్, ఎక్కడ కూడా సత్యనారాయణ గారు ఏమైనా సమాధానం చెబుతారు? ఆలోచన సత్యనారాయణ గారు ఏమిటి, నిజంగానే ఈ స్కాములు జరుగుతున్నాయా, మరి అపోజిషన్ వాళ్ళకి వాటా లేకుండానే జరిగిపోతుందా, ఏం జరుగుతుంది సత్యనారాయణ గారు? స్కామ్ల కంటే కూడా ఏదైనా ప్రభుత్వాల్లో ఇవాళ కాంట్రాక్ట్లో ఎస్ఎస్ఆర్ గురించి మాట్లాడుతున్న దాంట్లో హేతుబద్ధత తీసుకురావాలా? ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఎస్ఎస్ఆర్ క్రియేట్ చేసి ఈ ఎన్హాన్స్మెంట్ ఏదైతే ఇందాక నెహ్రూ గారు చెప్తున్నట్టో లేకపోతే ఇంకొకళ్ళు చెప్తున్నట్టో లేకపోతే పేపర్లో వచ్చినట్టో కూడా పాలకపక్షంలో ఉన్న మా మిత్రపక్షం తెలుగుదేశం మాకు కూడా ఉంటుంది అందులో భాగం. తప్పకుండా మేము ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది క్లారిటీతో. ఎందుకంటే ఈజ్ ఇట్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్, లాజికల్ ఆర్ ఇల్లాజికల్ అనేది బాధ్యత అయితే మా మీద. అడిగే పరిస్థితుందా మీకు? మేమే అడుగుతున్నాం సార్, మేము కూడా అడుగుతాం. దాంట్లో బీజేపీ వాళ్ళు అడగరంట కదా? తప్పకుండా అడుగుతాం సార్, మాకేం ప్రాబ్లం లేదు అది. ఎందుకంటే బ్రహ్మాండం అంటే మీరు అన్నట్టుగా ఒక క్రిటిసిజం రూపంలో కాదు, క్రిటిసిజం రూపంలో కాకపోయినా సూచన రూపంలో ఒకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం వస్తుంది. లేకపోతే ప్రజలకి మళ్ళీ బతిపాలడం కాదు, మీరు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు, తప్పకూడదని ఏం లేదుగా. సో అంతేగాని గట్టిగా నిలదీసే పరిస్థితి లేదని ఒప్పుకుంటున్నారు మీరు. అంటే నిజంగా జరుగుంటే నిలదీయాల్సిన బాధ్యత ఉందా లేదా అనేది ప్రశ్న. నిలదీయడం ఏంటంటే అన్నింటిలో కూడా నిలదీస్తున్నాం మేము. అట్లే ఇప్పుడు వెరీ గుడ్, నిలదీస్తుంటే మంచిదే, అభ్యంతరం లేదు. ప్రజల సంబంధించినటువంటి ఇష్యూస్లో ఏది ఏమైనా నిలదీస్తున్నారా నెహ్రూ గారు, సత్యనారాయణ గారు ఎప్పుడైనా? అంటే అసెంబ్లీలో పరిస్థితి చూస్తే మాత్రం ఎక్కడ కూడా నిలదీసిన సంఘటనలు కనిపించవు. బయట అప్పుడప్పుడు వాళ్ళకి మాట్లాడుతూ ఉంటారు. ఓకే, సత్యనారాయణ గారి వరకు వ్యక్తిగతంగా ఆయన మాట్లాడవలసి వస్తే నిర్మమటంగా మాట్లాడగలుగుతారు. ఆయన వరకు వ్యక్తిగత, మీ వరకు బాగానే మాట్లాడతారు సత్యనారాయణ గారు, మీకు మంచి సర్టిఫికేట్ ఇచ్చారు నెహ్రూ గారు. ఓకే, బయట రైట్, ఓకే, అసెంబ్లీలో మాట్లాడారంట, మీరు బయట బాగానే మాట్లాడతారట. రైట్ సత్యనారాయణ గారు, రైట్. అసెంబ్లీలో ప్రైవేట్ యూనివర్సిటీ గురించి మాట్లాడింది నేనే సార్, ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి మాట్లాడింది. రైట్, ఏదేమైనా ఇలాంటివి వచ్చినప్పుడు ప్రభుత్వాలు నిర్దిష్టంగా ఇది తప్పు లేదు, ఇది కరెక్ట్గా ఇట్లా జరిగిందని చెప్పగలిగితేనే దానికి ఫెయిర్నెస్ ఉంటుంది, పారదర్శకత ఉంటుంది. లేకపోతే ఇలాంటి ఆరోపణలకు ఆస్కారం ఇచ్చినట్టు నిజంగా ఆరోపణలో వాస్తవాలు ఉన్నాయా లేవా అనేది విషయం పక్కన పెడితే ఇలాంటి ఆరోపణలకు ఆస్కారం లేకుండా చేయగలిగితేనే మంచిది. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న గోవర్ధన్ రెడ్డి గారికి, తులసిరెడ్డి గారికి, జ్యోతి నెహ్రూ గారికి, ఆకుల సత్యనారాయణ గారికి, గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం. కాలుష్యం, ఒత్తిడి